హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పరీక్షలు వస్తున్నాయంటేనే టెన్షన్, అటు విద్యార్థుల్లోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ. మరి ముఖ్యంగా బోర్డు పరీక్షలైతే ఇక చెప్పక్కర్లేదు. టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం కనుక ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. విద్యార్థులు ఇక్కడ చెప్పినట్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మేము 6 విషయాలు చెప్పబోతున్నాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. సెట్ ఏ గోల్. ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్లానింగ్. సమయపాలన, పంక్చువాలిటీ. అర్థం చేసుకుని చదవాలి. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. భయపడద్దు. డోంట్ ప్యానిక్. నిద్ర, తిండి కూడా ముఖ్యం. ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియంట్ స్లీప్. లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. సెట్ ఏ గోల్. పరీక్షలకు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలని అనిపిస్తూ ఉంది. నేను ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అని ముందే అనుకుని చదవాలని పట్టుదల పెరుగుతుంది. పెట్టుకుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తు ఉండడానికి ఒక కాగితం పైన గోల్ని రాసి మీకు కనిపించేట్టు దగ్గరగా ఉంచుకోవాలి. మరిచిపోయే అవకాశం ఉండదు. ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్లానింగ్. కొంతమంది అకాడమిక్ మొదటి నుంచి బాగా చదువుతారు. కొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు. తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి గాబరా పడతారు. అలా కాకుండా మొదటి నుండి కూడా ఏ రోజుకి ఆ రోజు చదవడం వల్ల పరీక్షల సమయంలో టెన్షన్ ఉండదు. టిప్: ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక రోజులో మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ పాఠాలు చదవాలి అని అనుకుని చదవాలి. ఏ రోజుల్లో ఏం పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజులో ఏమి పూర్తి చేశాను అని గుర్తుపెట్టుకోవడానికి పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరకు కన్ఫ్యూజన్ ఉండదు. సమయ పాలన, పంక్చువాలిటీ. కొంతమంది విద్యార్థులు ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు. అయితే ఏది ఎప్పుడు చదివారో సరిగ్గా గుర్తుండదు. దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని. అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్టు చదవాలి, అలాగే ఆ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు. రాత్రంతా మేలుకుని చదవడం కన్నా సమయ పాలన మేలు కదా. టిప్: రాత్రి ఎంతవరకు చదవాలి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతాను అంటారు. కొంతమందికి అయితే పొద్దున్న 4:30కి చదివే అలవాటు ఉంటుంది. ఎవరెవరి అనుకూలం ఎలా ఉంటుందో వారు దాన్ని ఫాలో అవ్వచ్చు. కానీ సమయపాలన అనేది చాలా ముఖ్యం. ఒక గంటలో ఒక సబ్జెక్ట్ చదవాలని అనుకున్నారు. అయితే ఆ గంటలో ఎన్ని పెద్ద ప్రశ్నలు, ఎన్ని చిన్న ప్రశ్నలు చదవాలో అనుకుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక పెద్ద ప్రశ్న 10 నిమిషాల్లో పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకుని కూడా పూర్తి చేయొచ్చు. ఇలా ఒక్కొక్క క్వశ్చన్కి టైం ఫిక్స్ చేసుకుని చదవడం వల్ల గాబరా లేకుండా ఉంటుంది. చదివేది అర్థం చేసుకుని చదవాలి. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. పుస్తకాలు ముందేసుకుని ఊరికే కంఠపాఠం చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకుని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది. టిప్ చూద్దాం. చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి. ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అనేది బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది. రివిజన్ అప్పుడు చాలా ఉపయోగపడతాయి. చదివిన ఆన్సర్ని అర్థం చేసుకుని పుస్తకం మూసేసి సొంత పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. చదివింది అయ్యాక వదిలేయకుండా మొత్తం రాయాలి. రాయడం వల్ల జవాబు బాగా గుర్తుంటుంది. భయపడద్దు. డోంట్ ప్యానిక్. పరీక్షలకు చదవడానికి కూర్చున్నప్పుడే డౌట్స్ బాగా వస్తాయి. టీచర్స్ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. కొంతమంది విద్యార్థులు భయపడి అలాగే ఉండిపోతారు. ఇది సరైనది కాదు. అడగడానికి ముందుకు రారు. చివరకు నష్టపోతారు. టిప్స్: ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ వస్తే మొదట మీరు ప్రయత్నం చేయండి. చేతకాకపోతే అప్పుడు టీచర్ని అడగండి. నిద్ర, తిండి చాలా ముఖ్యం. ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియంట్ స్లీప్. పరీక్షల సమయంలో చదువుకోవాలి కదా అని తిండిని, నిద్రని నిర్లక్ష్యం చేయకూడదు. పరీక్షల సమయంలో కూడా 6 గంటల పాటు నిద్ర ఉండేట్టు చూసుకోవాలి. నిద్ర మేల్కొని చదివితే తీరా పరీక్ష ముందు ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి తిని బాగా చదువుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.